ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయా చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। थैंक यू प्रभु जी। हरे कृष्ण। థ్యాంక్ యూ. 53, 54, 55 చదువుదాము. 54 భాష్యం చదవని అవసరం లేదు, నేను చదివారంట కదా. 54 చదవలేదు ప్రభుజీ. 53లోనే మొత్తం చదివాను. 54 అసలు చదవలేదు. ఓ రియల్లీ? ఓకే, దెన్ లెట్ మీ సీ దెన్ 53. ఓకే, దెన్ 54 చదువుదాం. అయితే 53లో ఎంత పెద్దగా ఉంది? పర్పోర్ట్ పెద్దగానే ఉంది కదా. అవును ప్రభుజీ. 53 నేను చదివాను, కానీ 54 అసలు చదవలేదు. కానీ 54 వెళ్ళింది నిన్న డిస్కస్ అయింది. అండర్స్టూడ్. యా సరే. అయితే 53 ఏం చేస్తామంటే లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి భాషల్లో. ఓకే ప్రభుజీ. నేను 54 ఫుల్ గా చదివాను. కరెక్ట్. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 24 టైటిల్ శివగీతం నుండి 54, 53, 54, 55 చదువుకుంటున్నాం. 53 లాస్ట్ శ్లోకం, లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. భగవంతుడు అజేయుడని తెలియబడినాడు, కానీ ఆత్మదర్శి అయిన మహాత్ముని వాక్కులను అనుకవుతో వినడివాడు అట్టి అజేయుణ్ణి కూడా జయింపగలడు. సారాంశమేమనగా, మనుజుడు మోక్షమును బడియ స్థిర నిశ్చయుడు అయినచో వర్ణాశ్రమ ధర్మమును అనుసరించుటయే కాక ఆత్మదర్శి అయిన భాగవతుని నుండి శ్రవణమును ఆరంభించి భక్తి యోగమును కూడా నెలకొనవలను. ఈ విధానము అజేయుడగు భగవానుని జయించుటకు మరియు భౌతిక దేహమును త్యజించిన పిమ్మట భగవత్ పార్షుదునిగా అగుటకు భక్తునకు తోడ్పడగలదు. 54వ శ్లోకం. భవాన్ భక్తిమతా లభ్యో దుర్లభః సర్వదేహినాం స్వరాజస్య అపి అభిమత ఏకాంతేన ఆత్మవిద్గతిః. ఓ దేవా, స్వర్గరాజు ఇంద్రుడు కూడా జీవిత చరమలక్ష్యమైన భక్తి యోగమునే పొంద అభిలషించును. అదే విధముగా నీతో ఏకాత్మ భావన కలిగియుండి వారలకు నీవు పరమగతివై ఉన్నావు. అయినను నిన్ను పొందుట వారలకు అతి దుర్లభము, కాని భక్తుడు మాత్రము నిన్ను అతి సులభముగా పొందగలుగును. బ్రహ్మ సంహిత యందు వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ అని తెలుపబడింది. కేవలం వేదాంత తత్వ అధ్యయనముచే జీవిత చర్మ లక్ష్యమును బడసి పరమగతి అయిన వైకుంఠ లోకమును లేదా గోలోక బృందావనమును చేరుట అతి దుర్లభమని అది సూచించును. కానీ భక్తులు అత్యున్నత పూర్ణత్వ స్థితిని అతి సులభముగా పొందుచున్నారు. వేదేషు దుర్లభం అదుర్లభం ఆత్మభక్తౌ అను దాని భావము ఇదే విషయమును శివుడు ఈ శ్లోకమున ధృవపరచుచున్నాడు. కర్మయోగులకు, జ్ఞానయోగులకు, ధ్యాన యోగులకు శ్రీకృష్ణుని పడియుట అతి దుర్లభము, కానీ భక్తి యోగులకు ఎటువంటి చిక్కు లేదు.
స్వరాజ్యస్య అనుపదమున స్వర్ అను పదము స్వర్గలోకమును సూచించును కనుక స్వరాజ్య పదము స్వర్గలోక పాలకుడు ఇంద్రునకు అన్వయించును. సాధారణముగా కామ్యకర్మరతులు స్వర్గలోకమునకు ఏగగోరుదురు. కాని సాక్షాత్తుగా ఇంద్రుడే భక్తి యోగమున పూర్ణత్వమును బడియగోరినట్లు తెలియచున్నది. అహం బ్రహ్మాస్మి అనగా పరతత్వంతో ఏకమైన పరబ్రహ్మమును నేనే అని పలికినవారు కూడా చివరకు వైకుంఠలోకమున లేదా గోలోక బృందావనమున పరిపూర్ణముకు మోక్షముని బడియగోరుదురు. ఈ భగవద్గీతలో ఇట్లు తెలుపబడింది. భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలం భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకునగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా ఎరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. కనుక ఎవడేని ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశింపగోరినచో భక్తి యోగమును అవలంబించి దేవదేవుడు శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నట్టుకు యత్నించవలను. కేవలం భక్తి యోగమును అవలంబించుట ద్వారా మనుజుడు దేవదేవుణ్ణి యథార్థముగా తెలుసుకొనగలడు. కాని అటువంటి అవగాహన లేకుండా ఎవ్వడును ఆధ్యాత్మిక జగమున ప్రవేశింపజాలడు. స్వర్గలోకమును బడియుట లేదా బ్రహ్మభావమును పొందుట అనున్నది ఆత్మానుభూతి యొక్క తుది కాదు. భక్తి యోగం ద్వారానే మనుజుడు దేవదేవుడు శ్రీకృష్ణుని స్థితిని అనుభూతమనర్చుకొనవలసి ఉన్నది. అప్పుడే జీవన పూర్ణత్వము సిద్ధించగలదు. 55వ శ్లోకం. తం దురారాధ్యం ఆరాధ్య సతామపి దురాపయ ఏకాంత భక్త్యాకో వాంఛేత్ పాదమూలం వినాబహి. హే ప్రభు, విశుద్ధ భక్తియుత సేవ అన్నది ముక్త పురుషులకు కూడా దుర్లభమైనది. కాని నీవు కేవలము భక్తి చేతనే సంతుష్టి చెందువాడువు అయినచో జీవన పూర్ణత్వమును గూర్చి నిజముగా శ్రద్ధ కలిగిన వాడు ఇతర ఆత్మానుభవ విధానములను ఎందులకు చేపట్టును? సతాం అను పదము ఆధ్యాత్మికులను సూచించును. వారు జ్ఞానులు, యోగులు, భక్తులు అనుచు మూడు రకములుగా ఉందరు. ఈ ముగ్గురులో భగవంతుణ్ణి చేరగలిగిన పరమయోగ్యుడు భక్తుడే. భక్తి యోగమున లేనివాడే భగవత్ చరణారవిందముల అన్వేషణలో పాల్గొనడు అని ఇందులో నొక్కి చెప్పబడింది. భగవంతుణ్ణి ఏ విధంగానైనను అనగా కర్మ, జ్ఞాన, ధ్యానాది యోగములచే పొందవచ్చునని మూర్ఖులు కొన్ని మార్లు పలికినను భక్తి తప్ప మరి ఏ ఇతర విధానము చేతను భగవత్కరుణ దుర్లభమని ఇచ్చట స్పష్టముగా తెలుపబడింది. కనుకనే దురారాధ్యము అనేటి పదము విశేష ప్రాధాన్యమును సంతరించుకున్నది. భక్తి యోగము మినహా మరి ఏ విధానములను శ్రీకృష్ణ పాదార విందములను బడియుట దుష్కరము. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ఓమజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యనామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరే హరే. సో ఇది మనం రుద్రగీత శిక్షణలో ఉన్నాము. ఎక్కడైతే లార్డ్ శివ ప్రచేతాస్కి చెప్తున్నారన్నమాట. భగవంతుడికి విష్ణుమూర్తి ప్రేయర్స్ శివుడు చెప్తున్నారన్నమాట. ఆ ప్రేయర్స్లో మనం ఫస్ట్లో తన క్వాలిఫికేషన్ కోసం ప్యూరిఫికేషన్ ప్రేయర్స్ విన్నాం శివుడి దగ్గర నుంచి. తర్వాత శివుడు భగవంతుడు సౌందర్యం అంతా వివరించారు నైస్గా. తర్వాత శివుడు భగవంతుడు ఒక లోటస్ ఫీట్ దర్శనం కావాలని కోరుకుంటున్నారు. సో ఆ సెక్షన్లో ఉన్నాము. ఇప్పుడు ఫైనల్గా లార్డ్ శివ అన్ని ప్రాసెస్లో కంటే అన్ని యోగాల్లో భక్తి యోగా బెస్ట్ అని, టాప్ మోస్ట్ అని, బెస్ట్ అని వివరిస్తున్నాను అనమాట ఈ శ్లోకాల్లో. సో 53rd శ్లోకాల్లోనేమో అది నిన్నటి సెక్షన్ ప్రీవియస్ సెక్షన్కి కనెక్ట్ అయింది. ఏంటంటే భగవంతుడు ఒక రూపం అంతా డిస్క్రైబ్ చేశారు కదా ప్రీవియస్ శ్లోకాల్లో. ఇప్పుడు ఆ రూపం మీద మెడిటేషన్ చేస్తే దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది, అంటే ప్యూరిఫికేషన్ వస్తుంది అనమాట. ప్యూరిఫికేషన్ వస్తే దాన్ని ఇంకో బెనిఫిట్ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, అంటే భయం పోతుంది అని చెప్తున్నారు అనమాట. ఎలాంటి భయం పోతుంది,
మృత్యు గురించి భయం పోతుంది అని చెప్తున్నారు, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. సో సో ఇక్కడ 53rd శ్లోకంలో మనం మెయిన్ థీమ్ ఏంటంటే, సో కొంతమంది భగవద్గీతలో కృష్ణుడు 2 విషయాలు చెప్తారు, 2 డ్యూటీస్ ఉన్నాయని చెప్తారు మనకి. ఒకటేమో స్వధర్మ, ఇంకోటి పరోధర్మ, దాన్ని సనాతన ధర్మ అని కూడా అనొచ్చు. సో స్వధర్మ అంటే మన వర్ణ ప్రకారం, ఆశ్రమం ప్రకారం డ్యూటీస్ చేయడం, అంటే ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయడం అనమాట. ఆశ్రమం అంటే మనకు తెలుసు, బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. సో మన ఉన్న ఆశ్రమం ప్రకారం మన డ్యూటీస్ చేయడం, అదొకటి. తర్వాత వర్ణ అంటే మన గుణాలను బట్టి, మన వర్క్ని బట్టి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటావు కదా. సో మన గుణ ప్రకారం మనం పనులు చేయటం అనమాట. సో ఈ రెండింటితోటి మన వర్ణ బట్టి, మన ఆశ్రమం బట్టి డ్యూటీస్ చేస్తే దానివల్ల ప్యూరిఫికేషన్ వస్తుంది, దానివల్ల కాన్షియస్నెస్ ఎలివేట్ అవుతుంది. కానీ దానివల్లనే ముక్తి కూడా రాదనమాట. భక్తి యాడ్ అవ్వాలి. ఏది పరోధర్మ, సనాతన ధర్మ కూడా చేయాలన్నమాట మనం. సో అది చేస్తేనే అప్పుడు ముక్తి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్తి కంటే మోర్ ఇంపార్టెంట్ మనకి ఏం కావాలి? విముక్తి, భక్తిలో ఉండడం, భగవంతుడి ఎడల శుద్ధ భక్తితో ఉండడం, అది మనకు కావాల్సింది. అది ఓన్లీ స్వధర్మ చేస్తే రాదనమాట. స్వధర్మ పరధర్మ 2 చేయాలి, సైడ్ బై సైడ్, కాంప్లిమెంటింగ్. సో అది మెయిన్ థీమ్ అనమాట ఇక్కడ చెప్పేది ఇందులో. సో బేసికలీ ఎవరికైనా ఫోకస్ ఏం చెప్పారు? భయం పోతుంది అని చెప్తున్నారు. సో ఆ భయం పోవాలంటే, మృత్యు మీద భయం పోవాలంటే ఓన్లీ వర్ణాశ్రమ ధర్మాలు చేయకండి, పరోధర్మ కూడా చేయండి, భక్తిలో మార్గంలో ఉండండి అని చెప్తున్నారు అనమాట శివుడు బేసికలీ ఈ శ్లోకాలు మనకి. సో ప్రభువు వారి భాషలో ఫస్ట్ పారాగ్రాఫ్లో మెయిన్ ఫోకస్ ఏంటంటే, భగవంతుని మనం ఈ ఇంద్రియాలతోటి మనం అప్రిషియేట్ చేయాలంటే అప్పుడు మన ఇంద్రియాలు ప్యూరిఫై అవ్వాలి అని చెప్తున్నారు అనమాట, 1 ప్రిన్సిపల్. సో నెక్స్ట్ ఏమో మెడిటేషన్, ధ్యానం ఎవరైనా చేస్తున్నారు, యోగిలు ధ్యానం చేస్తారా అంటామని. ఆ ధ్యానం అంటే ఇప్పట్లోగా క్యాండిల్ చూడటము, గోడను చూడటం కాదు. ధ్యానం రియల్గా ధ్యాన యోగాలో చెప్పిన మెథడ్ ఏంటంటే భగవంతుడు ఒక రూపం మీద మెడిటేట్ చేస్తారన్నమాట. అది ఆ సెకండ్ పాయింట్ వాడు ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నారు మనకి. సో బేసికలీ ఆ ధ్యానం భగవంతుడి ఒక రూపం, స్టార్టింగ్ విత్ భగవంతుడి యొక్క పాదాల మీద, లోటస్ ఫీట్ అంటారు కదా, పాద పద్మాలతోటి స్టార్ట్ చేయాలి అని చెప్తున్నాను అనమాట. సో అట్లా భక్తి మార్గంలో ఉంటే, భగవంతుడి మీద మెడిటేషన్తో పాటు భక్తి మార్గంలో ఉంటే, అప్పుడు భక్తి ద్వారా మనం నాట్ ఓన్లీ భగవంతుని చూడటం కాదు, భగవంతుడి లోకంలోకి కూడా వెళ్ళొచ్చు, స్పిరిచువల్ వరల్డ్లో. అంటే వైకుంఠ లోకం కానీ, గోలోక వృందాన లోకం కానీ, అక్కడ స్పిరిచువల్ వరల్డ్కి, ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్ళొచ్చు అని ఫస్ట్ పారాగ్రాఫ్ ప్రభుపాద కన్క్లూడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్లో వర్ణాశ్రమ ధర్మాలన్నిటితో పాటు భక్తి యోగా చేయాలి అని చెప్తున్నమాట. సో భక్తి యోగా కలవకపోతే వాటి వల్ల ముక్తి కూడా రాదనమాట. కొంతమంది అనుకుంటారు, నా డ్యూటీస్ నేను మంచిగా చేసుకుంటే చాలు ముక్తి కూడా వచ్చేస్తుంది అనుకుంటారు అనమాట. అది అపోహ అని చెప్తున్నమాట ప్రభుపాద వారు సెకండ్ పారాగ్రాఫ్లో భాషలో. సో తర్వాత ఒక వండర్ఫుల్ సంవాదం, చైతన్య చరితామృతంలో ఉన్న వండర్ఫుల్ సంవాదం గురించి చెప్తున్నారు ప్రభుపాద వారు. ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు, రామానందరాయ్ వాళ్ళ సంవాదం గురించి చెప్తున్నారు. ఆ సంవాదం బ్రీఫ్గా ఏంటంటే, అది వెరీ డీప్ కాన్వర్సేషన్. బ్రీఫ్గా ఏంటంటే, పర్ఫెక్షన్ ఆఫ్ లైఫ్కి ఏంటి అని అడుగుతారన్నమాట చైతన్య మహాప్రభు. అప్పుడు రామానందరాయలు డిఫరెంట్ రీజన్స్ ఇస్తారు. ఇంకా చెప్పు అంటారన్నమాట. వన్ ఆఫ్ ద రీజన్స్ 1866 భగవద్గీత కూడా చెప్తారు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఆ శ్లోకం కూడా చెప్తారన్నమాట. దానికంటే ఇంకా చెప్పు అంటారన్నమాట చైతన్య మహాప్రభు. అంటే దట్ ఇస్ నాట్ పర్ఫెక్షన్ అని చెప్తారన్నమాట. ఫుల్గా సరెండర్ అవ్వడం పర్ఫెక్షన్ కాదని చెప్తారన్నమాట. సో ఫైనల్గా వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతుంది ఏంటంటే,
మనం ఏదైతే వర్ణం ఉండొచ్చు, ఆశ్రమం ఉండొచ్చు, ఆ డ్యూటీస్లో చేస్తూ సో మనం భక్తి యోగాలో ప్రాక్టీస్ చేయాలి అని చెప్తారు. భక్తి యోగా ప్రాక్టీస్ చేయాలంటే స్టార్టింగ్ విత్ గురువు గారి దగ్గర వినటం, స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్ వినడము, తర్వాత భక్తి నామము, రూపం, గుణ, లీలల గురించి వివరించడము, కీర్తనం, శ్రవణము, కీర్తనము, తర్వాత స్మరణం, రిమెంబరింగ్. సో వాటితోటి స్టార్ట్ చేసి భక్తి యోగా చేయాలి అని చెప్తారన్నమాట. సో ఆ కన్క్లూజన్ ప్రభుల్ ఇక్కడ భాషల్లో చెప్తున్నాం మనకి. సో బేసికల్లీ ప్రిన్సిపల్ ఏంటంటే భక్తి యోగలో ఉండటము మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట, పర్ఫెక్షన్ కోసం అనమాట. సో ప్రభుపాల్ వారు లాస్ట్ పారాగ్రాఫ్లో కన్క్లూషన్ చెప్తున్నారు ఏంటంటే ఎవరికైనా ముక్తి కావాలంటే ఓన్లీ వర్ణాశ్రమ ధర్మాలు చేయడం కాదు, భక్తి కూడా చేయాలి. అది ఎట్లా చేయాలి? శ్రవణంతో స్టార్ట్ చేసి, శ్రవణం ఎవరితో చేయాలి? రియలైజ్డ్ సోల్, ఎవరైతే వాళ్ళకి ఆత్మసాక్షాత్కారమైన వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా వింటున్నారు అనమాట మనం. దానివల్ల మన హార్ట్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం భగవంతుని అజిత అంటారు అనమాట. అజిత అంటే కాంక్వర్ చేయలేము, అట్లాంటి భగవంతుని కూడా కాంక్వర్ చేయొచ్చు అనమాట మనం. అండ్ దెన్ మనం భగవంతుడి దగ్గరకు వెళ్ళొచ్చు తన పార్షదుల్లాగా, వైకుంఠ లోకంలో కానీ గోలోక బృందంలో కానీ మన భక్తిని బట్టి అని వివరిస్తున్నాం 53rd శ్లోకంలో. సో ఎసెన్షియల్లీ భగవంతుని యొక్క రూపం మెడిటేషన్ చేస్తూ, తర్వాత భక్తి యోగంలో ఎంగేజ్ చేస్తూ, మన ధర్మాలు చేస్తూ, స్వధర్మ చేస్తూ భక్తి యోగంలో ఎంగేజ్ చేయాలి. అది స్టార్టింగ్ విత్ వినడం, శ్రవణం, గురుగారి దగ్గర వినడం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో అట్లా భక్తి చేస్తున్న వల్ల మనకి పర్ఫెక్షన్ వస్తుంది అని చెప్తున్నాం అన్నమాట ఇక్కడ. అది 53rd శ్లోకం. 54th శ్లోకాలనేమో 54వ శ్లోకంలో నేను డీటెయిల్గా డిస్కస్ చేశారంట, అందుకని నేను డీటెయిల్గా వెళ్ళను. బేసికలీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇంద్రదేవుడు కూడా భక్తి కావాలనుకుంటారు అని ఒక పాయింట్ చెప్తున్నారు అనువాదంలో. తర్వాత ఈవెన్ జ్ఞానులకు కూడా అల్టిమేట్ డెస్టినేషన్ మీరే. అంటే వాళ్ళు టెంపరీగా ఒక దగ్గర ఉన్నారు, బ్రహ్మజ్యోతి దగ్గర ఉన్నారు, కానీ అల్టిమేట్లీ మీ దగ్గర రావాల్సిన వాళ్ళు ఏమని చెప్తున్నాడు. తర్వాత కానీ ఆ జ్ఞానులకి భగవంతుని షెల్టరు, భగవంతుడి అసోసియేషన్ దొరకడం చాలా డిఫికల్ట్ అని చెప్తున్నారు. కానీ ఎవరైతే భక్తులు ఉన్నారో, భక్తి మార్గంలో ఉన్నారో ఆ భక్తులకి ఈజియర్ అని చెప్తున్నారు. సో ఈజియర్ అనేది రిలేటివ్ టర్మ్ అన్నమాట. కానీ మనం అనుకోవచ్చు, ఓ మై గాడ్ ఇన్ని ఉన్నది నేర్చుకోవాల్సింది, నేను భక్తిలో ఇన్ని చేయాలంటారు, ఇంకా ఈజీ ఎట్లా అయింది అనుకుంటారు కొంతమంది. అది రిలేటివ్ అనమాట. అంటే జ్ఞాన మార్గంలో, కర్మ మార్గంలో చేసిన దానికంటే భక్తి మార్గం రిలేటివ్లీ ఈజీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వాళ్ళ శక్తి మీద డిపెండ్ అయి ఉంటారు. జ్ఞాన మార్గంలో వాళ్ళు ఘోరమైన తపస్సులు చేస్తున్నమాట. మనమేమో మన ఆచార్యులు చెప్పిన కొన్ని తపస్సులు చేస్తాం, కొన్ని తపస్సులు చేసి అది కూడా భగవంతుడి ప్రే చేస్తాం, నాకు స్ట్రెంత్ ఇవ్వండి భగవంతుడా, కృష్ణ ప్లీజ్ గివ్ మీ స్ట్రెంత్ అని ప్రే చేసి భగవంతుడి శక్తితోటి మనం ముందుకు వెళ్తాం అనమాట. అందుకని మనకి ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏమో ప్రాక్టీస్ ఇస్ ఈజీ, నెంబర్ 1. నెంబర్ 2 ఏమో భగవంతుడి హెల్ప్ తీసుకుంటాం కాబట్టి, మనకి భగవంతుడు హెల్ప్ చేస్తాడు కాబట్టి ఈజీ అయిపోతుంది అనమాట భక్తి ప్రాసెస్. సో అది 2 ఆస్పెక్ట్స్ అనమాట ఇక్కడ. సో అది బేసికల్ మెయిన్ ఎసెన్స్ ఏంటంటే భక్తి, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ తోటి భగవంతుని అచీవ్ చేసుకోలేరు. సో ఓన్లీ భక్తి యోగ వల్ల భగవంతుని ఈజీగా భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నమాట 54వ శ్లోకంలో. అది సమ్మరీ. సో నా 55వ శ్లోకంలో సో ఇక్కడ చెప్తున్నారు ఏంటి, ప్యూర్ భక్తి ఈవెన్ ముక్త జీవులకి, లిబరేటెడ్ పర్సన్స్ కూడా, వాళ్ళకు కూడా భక్తి చేయడం కష్టం అని చెప్తున్నారు. ప్రీవియస్ శ్లోకాలు మనం ఏం డిస్కస్ చేసామో, భక్తి యోగ ఈజీ కంపేర్ టు కర్మయోగ, జ్ఞానయోగ. ఓకే, దట్ ఇస్ క్లియర్. నా ఇక్కడ 50వ శ్లోకం చెప్తున్నారు ఏమిటి, ఈవెన్ ముక్త జీవులకు కూడా కష్టం భక్తి చేయడం అని చెప్తున్నారు.
కానీ ఓన్లీ భక్తి మనం సాటిస్ఫై చేస్తుంది అని చెప్తున్నాను. సో అందుకనేసి ఏం చేయాలి మనము, ఆ, మనం పర్ఫెక్షన్ రావాలంటే భక్తి మీదనే ఫోకస్ చేయాలన్నమాట. అది కొంచెం ఇది కొంచెం అది కొంచెం, అది మంచిది ఇది మంచిది అని చేయకూడదు అని చెప్తున్నాను అనమాట. బేసికలీ భక్తి మీద ఫోకస్ చేయమంటున్నారు. దాని అర్థం ఏంటి? భక్తి మీద ఫోకస్ చేయండి, వేరేది చేయకూడదు అంటే కర్మ జ్ఞాన ధ్యాన వాటి మీద ఫోకస్ చేయని అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట. ఓన్లీ భక్తి మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నాను అనమాట. సో కర్మ జ్ఞాన అవన్నీ ఎట్లా ఫోకస్ చేస్తామంటే, కొంతమందికి ఓ నేను ఐ డోంట్ నో హౌ, యా వన్ వే టు, ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఈజీగా ఉంటే నాకు కన్వీనియంట్గా ఉన్న విధం ఏంటంటే, ఒక విధంగా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏమంటుంది, ఓకే నాకు కర్మ అన్ని డ్యూటీలు చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నా డ్యూటీలు అయిపోయిన తర్వాత ఏమైనా టైం దొరికితే భక్తి చేస్తాను, లేకపోతే లేదు, ఇట్స్ ఓకే, ఇట్స్ ఆప్షనల్ అనమాట. అది స్టార్టింగ్ కేటగిరీ అనమాట. అది ఒక విధంగా కర్మ మీద ఫోకస్ చేయడం అనమాట. ఇంకో విధంగా జ్ఞానం మీద ఫోకస్ చేయడం ఏంటి, ఓకే నేను చాలా నాలెడ్జ్ తెచ్చుకుంటాను, తర్వాత నేను ఈ తపస్సు ఈ ఆస్టరిటీ చేస్తాను ఈ వ్రతం చేస్తాను ఆ వ్రతం చేస్తాను, లైక్ నా అంతా నాకు తెలిసిన రూల్స్ అన్నీ పెట్టుకుంటాను అనమాట. అదొకటి. తర్వాత జ్ఞానపాత్రలో మన బాడీని కష్టపెట్టడం, మైండ్ కష్టపెట్టడం ఉంటుంది అనమాట. అది వాళ్ళ స్ట్రెంగ్త్, వాళ్ళ డిటర్మినేషన్ వస్తుంది అనమాట అట్లా. సో అది ప్రైమరీ. అండ్ భక్తి కొంచెం చేస్తాంలే, భక్తి మీద ఎక్కువ వాళ్ళకి ఫెయిత్ లేదు, శ్రద్ధ లేదనమాట. సో అది ఇంకొక విధంగా చేస్తాం. మనలాంటి కొంతమంది ఏం చేస్తారు, రెండు మిక్స్చర్లు ఉంటాయి అనమాట. సో భక్తి స్టిల్ ఆప్షనల్, నాట్ ద ప్రైమరీ ఫోకస్ అనమాట. సో ఆ స్టేజ్ నుంచి మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నమాట. నేను లాస్ట్ వీక్ క్లాస్ చెప్పిన దానిలాగానే బేసికల్లీ భక్తి మన టాప్ గోల్ అవ్వాలన్నమాట. భక్తి మన మెయిన్ ఇంపార్టెంట్ గోల్ ఆఫ్ లైఫ్ అవ్వాలన్నమాట. మిగతావన్నీ భక్తితో పాటు నడవాలన్నమాట. అట్లా మన లైఫ్ని నడిపించుకోవాలన్నమాట. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక పని చేస్తున్నాము లైఫ్లో రోజంతా, కానీ ఆ పని వల్ల మనం చాంటింగ్ చేసుకోలేకపోతున్నాము, హియరింగ్ చేసుకోలేకపోతున్నాము, భక్తుల సేవ చేయలేకపోతున్నాం అనుకో, దెన్ మన లైఫ్ని రీథింక్ చేసుకోవాలి, ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించుకొని మన లైఫ్లో కొన్ని తీసేసుకోవాలి. అది కొన్ని తీసేసుకోవాలంటే రెండు పోర్షన్స్ అంటే సింపుల్ లివింగ్ చేసుకోవాలన్నమాట. మన లైఫ్ సింపుల్ లివింగ్ రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటేమో మనకి మెయింటైన్ చేయాల్సిన ఏమేమి ఉన్నాయో అవి రెడ్యూస్ చేసుకోవడం, అంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఎక్కువ మెయింటెనెన్స్ చేయాలి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అట్లా. అట్లాగే ఈవెన్ ఎక్కువ ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ పెట్టుకున్నా కూడా టైం పోతుంది. సో డివోటీస్ ఫ్రెండ్స్తో పెట్టుకోవాలన్నమాట మన రిలేషన్షిప్స్, లేకపోతే అట్లా కూడా టైం పోతుంది. అదొక యాంగిల్. ఇంకో యాంగిల్ ఏంటంటే మనకి రోజులో ఇన్ని గంటలు ఉన్నాయి, అన్ని గంటల్లో ఎన్ని గంటలు మనం భక్తి చేయగలుగుతున్నాము అది ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. అది ఇంక్రీజ్ చేయాలంటే ఏంటి, ఎక్కడో ఒక చోట టైం తీసుకోవాలి కదా. సో మనం ఏమేం చేస్తున్నాం రోజు అని మనం క్లియర్గా చూసుకోవాలన్నమాట. చూసుకొని ఒకవేళ మనకి తెలియకపోతే మన మెంటర్నో గురువు దగ్గర కూడా గైడెన్స్ తీసుకొని మనం లైఫ్ రీకాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. సో లేకపోతే ఏదో ఒక విషయం మీద మన లైఫ్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట, మనకి చాంటింగ్ టైం లేకుండా. కొంతమంది డివోటీస్ పాపం 16 rounds టైం లేదంటారు. ఎందుకు టైం లేదంటే 2 గంటలు యోగా చేస్తారన్నమాట. 2 గంటలు యోగా చేస్తారు, లేకపోతే 2 గంటలు టీవీ చూస్తారు. సో అట్లా అప్పుడు మన లైఫ్ని రీథింక్ చేసుకోవాలన్నమాట. అట్లా ఉండకూడదు. సో అది ఇంపార్టెంట్ పాయింట్ క్యాచ్ అనమాట. మనకి లైఫ్ ఎట్లా జరుగుతుంది, నేను 16 rounds చేస్తున్నానా లేదా, నేను ఎందుకు 16 rounds చేయలేకపోతున్నాను, ఎందుకు ఎక్కువ రౌండ్స్కి వెళ్ళలేకపోతున్నాను అని ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించుకొని దానికి సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలన్నమాట లైఫ్లో మనం. అప్పుడు మనం భక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అనమాట. అట్లా కానీ ఏదో ఒక దాని మీద మన టైం అంతా స్పెండ్ చేస్తున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ హెల్త్ మంచిగా ఉండాలని తెలుసు. మనకి హెల్త్ మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, ఫుడ్ కరెక్ట్గా తినాలి,
మూమెంట్ ఆర్ ఎక్సర్సైజ్ మంచిగా చేయాలి, తర్వాత నిద్ర మంచిగా పోవాలి. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అబౌట్ అట్లీస్ట్ ఫిజికల్ హెల్త్ అండ్ సమ్ పోర్షన్ ఆఫ్ మెంటల్ హెల్త్. సో కానీ మన ఇంటర్నెట్లోకి వెళ్ళామనుకో ఎన్నో అడ్వైజెస్ ఉంటాయన్నమాట. సో ఎన్ని అడ్వైస్ ఉంటే ఒకళ్ళేమో ఇట్లా చెప్తారు, ఇంకోళ్ళేమో ఇట్లా చెప్తారు, ఇంకోళ్ళేమో ఇట్లా చెప్తారు. నేను ఇప్పుడు హెల్త్ గురించి ఎక్స్పర్ట్ కావాలని డిసైడ్ చేసుకున్నాను అనుకో లైఫ్లో, నేను రోజుకి 12 hours స్పెండ్ చేసి నెక్స్ట్ 3 years స్పెండ్ చేసినా కూడా నేను హెల్త్లో నేర్చుకుంటూనే ఉంటాను అన్నమాట, పోతూనే ఉంటుంది. కానీ దానివల్ల ఏమైంది, నేను చాంటింగ్ టైం లేదు, హియరింగ్ టైం లేదు, రీడింగ్ టైం లేదు, సేవకి టైం లేదు. సో అది ఆలోచించుకోవాలన్నమాట. సో హెల్త్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది. సో అందుకని ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎంతవరకు నాకు ఇప్పుడు అవసరం ఉంది హెల్త్కి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి. ప్రాపర్ మెంటర్ కూడా తీసుకోవచ్చు కావాలంటే హెల్త్ గురించి తీసుకొని తెలుసుకొని దాన్ని బట్టి మన లైఫ్లో అప్లై చేయాలి. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి చాలా తెలుసు హెల్త్ గురించి కూడా, కానీ మనం అప్లై చేయము. ఫర్ ఎగ్జాంపుల్ తొందర పడుకోవాలని తెలుసు, తొందర లేవాలని తెలుసు, అప్లై చేయము చాలామంది. తర్వాత రోజు ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని తెలుసు, అప్లై చేయము. సో అవి ఫోకస్ చేయాలన్నమాట. సో రాత్రి లేట్గా తింటే మంచిది కాదు, నిద్రకి కొంచెం ముందు తింటే మంచిది అని తెలుసు, కానీ అప్లై చేయము. సో ఏదైతే మనకి తెలుసుయో మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ హెల్త్ మీద పిహెచ్డి చేయడం కాకుండా, అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలుసు కొంతమంది అట్లా కూడా చేస్తారని, అందుకని చెప్తున్నాను. సో అట్లాగే కొంతమందికి ఏదో ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కుక్కలు ఉంటాయి, ఆ కుక్క మీద టైం అంతా స్పెండ్ చేస్తారు. సో మళ్ళీ ఏడుస్తుంటారు, అయ్యో నాకు చాంటింగ్ టైం లేదు, ఈ టైం లేదు అనేసి. ఎట్లా కుదురుతుంది అవన్నీ? ఈ లైఫ్లో టైం ఎట్లా స్పెండ్ అవుతుందో చూసుకోవాలన్నమాట. ఇలా మనం ప్రతి వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది, అది టైం వేస్ట్ కాకుండా టైం వాల్యుబుల్ అని చూసుకొని చేసుకోవాలన్నమాట. అది ఇంకో ప్రిన్సిపల్. తర్వాత ఇంకొక ప్రిన్సిపల్ ఇక్కడ 55వ శ్లోకంలో మనకు తెలుస్తుంది ఏంటంటే, 1 second, 55వ శ్లోకం చూస్తాను. సో ఒక డిఫికల్ట్ ఆస్పెక్ట్ గురించి చెప్పారు ఇక్కడ యాక్చువల్గా. సో ఒక ఆస్పెక్ట్ మనం డిస్కస్ చేస్తాం ఏంటంటే, భక్తి మార్గం కాకుండా వేరే మార్గంలో భగవంతుడు అందటం మనకి కుదరదు, చాలా డిఫికల్ట్. కానీ భక్తి మార్గం కలిపితే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, అంతవరకే విన్నాం. కానీ ఈవెన్ భక్తి మార్గంలో కూడా భగవంతుడు భక్తి దొరకడం చాలా రేర్ అనమాట, సుదుర్లభం అంటారు అనమాట. మీలో కొంతమంది భక్తి రసామృత సింధు చదివి ఉంటారు, అంటే నెక్టార్ ఆఫ్ డివోషన్ అనమాట. నెక్టార్ ఆఫ్ డివోషన్లో భక్తికి 6 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయని చెప్తారనమాట. ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే భక్తి చాలా రేర్గా దొరుకుతుంది అని చెప్తారనమాట. భక్తిని అచీవ్ చేయడం రేర్గా వస్తుంది అని చెప్తారనమాట. దాని మీద కొంచెం ఫోకస్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ ఆస్పెక్ట్ ఏమో భక్తి మీద టాప్ ఫోకస్ చేయడము, వేరేవన్నీ పట్టించుకోకుండా వేరేవన్నీ వదిలేసడం. కోర్స్ మన డ్యూటీస్ మనం మంచిగా చేయాలి, కానీ ఆ డ్యూటీస్తో మన లైఫ్ అంతా కంప్లీట్ అయిపోకూడదు, ఫిల్ అయిపోకూడదు, టైం అంతా ఫిల్ అవ్వకూడదు, క్యాలెండర్ అంతా ఫిల్ అవ్వకూడదు. ఓకే, దట్ ఇస్ వన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు భక్తి కూడా ఎలా చేయాలి, మంచిగా చేయాలి, సో దట్ మన పర్ఫెక్ట్ భక్తి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని అందుకని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమాట. అక్కడ భక్తి రసామృత సింధులో భక్తి మనం ఆసక్తితో చేయాలన్నమాట. ఆసక్తి అంటే భగవంతుడి కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి, నేను కృష్ణుడి భక్తి చేయాలి అని ఆ ఆసక్తితో చేయాలన్నమాట. అంటే వేరేవన్నీ పట్టించుకోకుండా. దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్, పర్ఫెక్షన్ రావాలంటే. ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే, ఈవెన్ అట్లా చేసినా కూడా భగవంతుడు భావభక్తి ప్లాట్ఫామ్ రావడానికి మనకి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మనం భావభక్తి ప్లాట్ఫామ్కి వెళ్ళామనుకో, అప్పుడు భగవంతుడు మన కంట్రోల్లో ఉంటారనమాట. అందుకని భగవంతుడు కావాలంటే పెద్ద కారు ఇస్తారు, హెల్త్ మంచిగా ఉండడానికి వరాలు ఇస్తారు, లేకపోతే రిలేషన్షిప్ మంచిగా ఉండడానికి వరాలు ఇస్తారు మనకి కావాలంటే, తర్వాత మంచిగా ఎంజాయ్ చేయాలంటే వరం ఇస్తారు, తర్వాత స్వర్గలోకంకి వెళ్ళాలని కోరుకుందంటే మనకి వరం ఇస్తారు,
లేకపోతే ముక్తి చెందాలంటే వరం ఇచ్చేస్తారు. కానీ భావభక్తి ఇవ్వాలంటే ఆలోచిస్తారన్నమాట కృష్ణుడు. ఏం ఆలోచిస్తారు? వీడికి రియల్గా భావభక్తినే కావాలా, లేకపోతే భావభక్తి కొంచెం కావాలి, నాకు ఇది కూడా కావాలి, నాకు లైఫ్లో ఎంజాయ్మెంట్ కావాలి, అట్లా ఆలోచిస్తున్నారా అని చూస్తారన్నమాట. ఎప్పుడైతే మనం అనన్య భక్తి ప్లాట్ఫామ్కి వెళ్తామో, ఎప్పుడైతే మనకి నా హెల్త్ ఎలా ఉన్నా కూడా నాకు భక్తి కావాలి, నాకు డబ్బులు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా భక్తి కావాలి, నాకు రిలేషన్షిప్ బాగున్నా బాగోకపోయినా భక్తి కావాలి టాప్ మోస్ట్ అని ఎప్పుడైతే ఆ స్టేజ్కి వెళ్తామో అప్పుడు కృష్ణుడు మనకి భావభక్తి ఇస్తారనమాట. లేకపోతే మనం ఎప్పుడు సాధన భక్తిలో ఉంటామన్నమాట. భక్తి సంసింధులో అట్లీస్ట్ చదివిన వాళ్ళు, మీరు ఎవరైనా చదివిన ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, భక్తి 3 స్టేజెస్ డిస్క్రైబ్ చేస్తారనమాట. సాధన భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి డిస్క్రైబ్ చేస్తారనమాట. సాధన భక్తి మనందరం చేస్తున్నాం ఇప్పుడు. అంటే ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిగా అవుతుంది, కృష్ణుడు ప్లీజ్ అవుతాడని తెలుసుకొని చేస్తున్నాం. అట్లా గురువు గారు చెప్పిన ఆదేశాల ప్రకారం చేస్తున్నాం. అది సాధన భక్తి. సో మనకి స్పాంటేనియస్గా ఇప్పుడు డివోషన్ లేదనమాట. కానీ అక్కడి నుంచి మన స్పాంటేనియస్ డివోషన్కి వెళ్తే అది భావభక్తి అంటారు. ఆ భావభక్తిలో అడ్వాన్స్ అయితే అప్పుడు ప్రేమ భక్తి అనమాట. అప్పుడు భగవంతుని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం హైయర్ స్టేజ్ ఆఫ్ ప్రేమ భక్తిలో. మళ్ళీ ఇంకో క్లాస్లో డిస్కస్ చేసాం ప్రేమ భక్తిలో కూడా లెవెల్స్ ఉంటాయని. సో సో సాధన భక్తి నుంచి భావభక్తి వెళ్ళడానికి మనకి ఈ నాకేమేమి కోరికలు ఉన్నాయి, నేను భక్తి ఎందుకు చేస్తున్నాను, నేను భగవంతుడి దగ్గరికి వెళ్తే నేను హెల్త్ బాగుండాలని కోరుకుంటున్నానా, భక్తి బాగుండాలని కోరుకుంటున్నానా, భగవంతుడి దగ్గరికి వెళ్తే నేను మా మా ఫ్యామిలీతో రిలేషన్షిప్ బాగుండాలని కోరుకుంటున్నానా, భక్తి బాగుండాలని కోరుకుంటున్నానా. సో అది మనం ఆలోచించుకోవాలన్నమాట. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఒకటేమో మనం ఏం ప్రే చేస్తున్నామో దాన్ని బట్టి తెలుస్తుంది మన కోరికలు ఎట్లా ఉన్నాయని. ఇంకోటేమో మనం టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నామో డేలో దాన్ని బట్టి కూడా తెలుస్తుంది మన కోరికలు ఎట్లా ఉన్నాయనేసి. సో మనం గ్రాడ్యువల్గా హైయర్ స్టేజ్ ఆఫ్ భక్తికి వెళ్ళాలన్నమాట. మనం హైయర్ స్టేజ్ భక్తికి వెళ్ళాలంటే టోటల్గా ఇగ్నోర్ చేయట్లేదు, మనం ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయాలి. కాకపోతే తెలివిగా చేయాలి ప్రిస్క్రైబ్ డ్యూటీస్. సో దట్ వే మనకి టైం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది తపస్సులు కూడా చేస్తారన్నమాట. అంటే ఈ వ్రతం ఆ వ్రతం చేస్తారు. కానీ మెయిన్ ఫోకస్ మన భక్తిలో ఏంటి? ఆ వ్రతం ఆస్టెరిటీ, ఆ తపస్సు దివ్యమైన తపస్సు అవ్వాలంటే, స్పిరిచువల్ ఆస్టెరిటీ కావాలంటే ఏం కావాలంటే మన మైండ్ కూడా కృష్ణుడి మీద పెట్టాలన్నమాట. ఓన్లీ ఆస్టెరిటీ చేయడం కాదు. అది ఇంకో ప్రిన్సిపల్ మనకి. సో అట్లా మనం లైఫ్ని కల్టివేట్ చేసుకోవాలన్నమాట హైయర్ అండ్ హైయర్ స్టేజెస్ భక్తి కోసం. యా, సో ఐ పాజ్ హియర్. ఎవరికైనా ఏమైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ టాపిక్ మీద? నో? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. చాలా భక్తి చెప్పడం అనేది చాలా చాలా బాగా నాకు అర్థమైంది ప్రభు. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. కాకపోతే రోజు మనం చేసే పూజ అంటే దీపం వెలిగించటం, హారతి ఇవ్వటం, ప్రసాద్, మరి ఇవన్నీ దేని కింద వస్తాయి ప్రభుజీ? అంటే మరి అవన్నీ కూడా మనం చెయ్యాలి కదా, అంటే వాటికి కూడా టైం తీసుకుంటాం కదా మనం. అవి సాధన భక్తి కింద వస్తాయి అన్నమాట. దీపం వెలిగటము, భగవంతుడికి ఆఫర్ చేయడము అన్ని సాధన భక్తి కింద వస్తాయి. అవన్నీ చేయాలి. నేను చెప్పేది వేరే పనులు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పిల్లల్ని చదివించాలి, పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాలి, పిల్లల్ని జిమ్కి తీసుకెళ్ళాలి, దాంతో రోజంతా స్పెండ్ చేస్తారు. యాక్చువల్గా అట్లా చేస్తున్నా కూడా టైం ఉంటుంది, కానీ యూజ్ చేసుకోరనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసి ఒక డివోటీ పిల్లల్ని కుమార్ని తీసుకెళ్తారు. కుమార్ని తీసుకెళ్ళినప్పుడు కార్లో కూర్చొని చదువుకుంటారు ఆయన భాగవతం. అట్లాగే పిల్లల్ని స్విమ్మింగ్ తీసుకెళ్తారు, అప్పుడు కార్లో కూర్చొని భాగవతం చదువుతారు. నేను చెప్పేది ఏంటంటే లైఫ్ అంతా వేస్ట్ చేయకండి ఓన్లీ డ్యూటీస్ తోటి అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. వర్ణాశ్రమ డ్యూటీస్ తోనే కదా, పరధర్మ చేయాలి, భక్తి చేయాలి అని చెప్తున్నాను అనమాట. మేక్ సెన్స్ మతి? ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం రోజు చేసే కార్యక్రమాలు అంటే ఇంట్లో ఇప్పుడు అంటే మన స్వధర్మం కూడా మనం చెయ్యాలి కదా ప్రభుజీ. అంటే ఇంట్లో ఫ్యామిలీకి అన్ని వండాలి, పెట్టాలి, అన్ని అది కూడా చేస్తూ ఒక పక్క భక్తి మనం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. కొంతమంది స్వధర్మాన్ని అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ అనుకుంటారు అనమాట. స్వధర్మతోటే మొత్తం రోజంతా అయిపోతుంది ఇంకా. అవును ప్రభుజీ. అట్లా కాదు, మన భక్తి మార్గంలో గ్రో అవ్వాలి. స్వధర్మం ఎఫిషియెంట్గా చేయడం నేర్చుకోవాలి, ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్ చేయడం నేర్చుకొని
భక్తిలో గ్రో అవ్వాలన్నమాట మనం. అది చెప్తున్నాను. మేక్ సెన్స్? మేక్ సెన్స్ ప్రభుజీ. అంటే ఇప్పుడు మనం రోజు అంటే ఇప్పుడు ఆ, భాగవతం చదవటం, అంటే ఇప్పుడు మన భక్తి చేయటం, అంటే భక్తిలో ఎలాగ అంటే ఇంప్రూవ్ ఎలా అవ్వాలి అంటే ఇప్పుడు 16 మాలలు చేయటం, భగవంతుని ఆరాధించడం ప్రభు. కానీ మన మనసును తీసుకెళ్ళి అక్కడ పెట్టగలగాలి అంటే మనం ఎట్లాగా మనం సాధన చేయాలి ప్రభుజీ? వెరీ నైస్ క్వశ్చన్. సో అదే ఫోకస్ చేశాను ఇందాక. ఏంటంటే ఆ, కొంతమంది భక్తి అంటే ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు అని ఓన్లీ యాక్టివిటీస్, డూస్ అండ్ డోంట్స్ లాగా ఆలోచిస్తారనమాట. అదొకటే కాకుండా మన మైండ్ని, మనసుని కూడా ఎంగేజ్ చేయాలన్నమాట. మనసుని ఎలా ఎంగేజ్ చేస్తామంటే, మనం ఈ డూస్ ఎందుకు చేస్తున్నాము, ఈ చాంటింగ్ ఎందుకు చేస్తున్నాము, భగవంతుడి మీద మైండ్ ఫోకస్ చేయడానికి, భగవంతుడి భక్తిలో గ్రో అవడానికి, భగవంతుడి ప్యూర్ భక్తి రావడం కోసం అని తెలుసుకోవాలి. తెలుసుకొని మన మైండ్ ఎంగేజ్ చేయాలన్నమాట చేసేటప్పుడు. దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను. చాంటింగ్ చేసేటప్పుడు నేను రోజుకు 16 నోట్ చేస్తున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరి 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 రామ హరి రామ 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 హరి హరి. అట్లా అటెన్షన్ లేకుండా చూస్తున్నాను. అంటే టిక్ మార్క్ కొట్టేసాను అనమాట. సో అట్లా కాకుండా మనసు ఎట్లా పెట్టాలంటే, ఫస్ట్ మనకి ఆ ఆలోచన రావాలి, ఆ కోరిక రావాలి. నేను టిక్ మార్క్ కాకుండా నేను భగవంతుని ప్లీజ్ చేయడానికి చేయాలి సాధన అనే కోరిక రావాలన్నమాట. తర్వాత మనకి ఆ సంకల్పం తీసుకోవాలన్నమాట. కృష్ణ, నేను సిన్సియర్గా నేను ప్లీజ్ చేయడానికి చేయాలి, అటెంటివ్గా భక్తి చేద్దాం అనుకుంటున్నాను, నాకు దయ చూపించండి, నాకు స్ట్రెంగ్త్ ఇవ్వండి అని కోరుకుంటాం, ప్రే చేస్తాం కృష్ణుడికి. ప్రే చేసి ట్రై చేస్తాం. అప్పుడు ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం ఎప్పుడైతే రియల్గా ట్రై చేస్తామో అటెంటివ్గా ఉండడానికి, అప్పుడు తెలుస్తుంది మనం ఎంత ఇన్అటెంటివ్గా ఉంటామో తెలుస్తుంది మనకి. అప్పుడు దాకా మనం మంచిగా చేస్తున్నాం అనుకుంటాం అనమాట. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో నేను అటెన్షన్గా భగవంతుడు ప్లీజింగ్ చేయాలని, అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ మైండ్ ఇటు వెళ్ళింది అని అర్థమవుతుంది. అప్పుడు రియల్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు మన మైండ్ అభ్యాస, వైరాగ్య అని 2 వర్డ్స్ యూస్ చేస్తారు మైండ్ కంట్రోల్కి కృష్ణుడు భగవద్గీతలో. సో ఆ అభ్యాసం చేయాలన్నమాట. ఏంటంటే మనం మైండ్ ఎప్పుడైతే వేరే విషయాలకి వెళ్ళిందో చాంటింగ్ అప్పుడు తీసుకురావడం, అదొకటి. సో దీనికంటే ముందు మనం కీర్తనలో కూర్చొని చాంట్ చేయడము, క్లాస్లో కూర్చొని చాంట్ చేయడము, అవన్నీ మానేయాలన్నమాట. దీనికంటే ముందు చాంటింగ్ అప్పుడు చాంటింగ్ చేస్తున్నాం. ఇంకా వర్స్ టీవీ చూస్తూ చాంట్ చేయడము, కంప్యూటర్లో ప్లే చేసుకుంటూ చాంట్ చేయడము, ఫోన్లో చూసుకుంటూ చాంట్ చేయడం, అవన్నీ ఆపేసాలి. ఎట్లా అది గ్రోస్ ఇన్ అటెంటివ్నెస్ ఆఫ్ కోర్స్. సో అవన్నీ ఆపేసి ఓన్లీ చాంటింగ్ చేసేటప్పుడు భగవంతుని మీద ఫోకస్ చేయాలన్నమాట. నేను ప్లీజ్ చేయడానికి చేస్తున్నాను అనేసి. సో అట్లా చాంటింగ్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. మనసుని భగవంతుడు సేవ చేసేటప్పుడు, డైరెక్ట్ సేవ చేసేటప్పుడు మనసు భగవంతుడు ప్లీజ్ చేయడం కోసం చేయడం అనమాట. అది ఫస్ట్ థింగ్. అట్లాగే మీరు పూజ చేస్తున్నాను కదా, దీపం పెట్టేటప్పుడు కూడా ఇది మీకోసం భగవంతుడా, మీ ప్లెజర్ కోసం చేస్తున్నాను. అలాగే కుకింగ్ చేసేటప్పుడు, కుకింగ్ ఆఫర్ చేసేటప్పుడు భగవంతుడి కోసం చేయడం నేర్చుకోవాలన్నమాట. అట్లా 1 by 1 డైరెక్ట్ డివోషనల్ యాక్టివిటీస్ దగ్గర భగవంతుడి కోసం చేయడం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలన్నమాట. అట్లాగే నెక్స్ట్ డైరెక్ట్ డివోషనల్ యాక్టివిటీస్ ఏవైతే కాదో వాటికి కూడా భగవంతుడి కోసం చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాము, అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్నాం ఆఫీస్ వర్క్. ఎందుకు చేస్తున్నట్టే, ఈ లోకంలో బతకాలంటే డబ్బులు కావాలంటే ఆఫీస్ వర్క్ చేయాలి, నెంబర్ 1. సో ఎందుకు బతకాలి? నేను భక్తి చేసుకోవాలి కాబట్టి బతకాలి. అందుకని ఆఫీస్ వర్క్ మంచిగా చేస్తే నేను భక్తి మంచిగా చేసుకోవచ్చు, భగవంతుడు ప్లీజ్ అవుతాడు అన్నట్టు చేస్తే అదొక విధంగా మన వర్క్ భక్తి అయిపోయింది. ఇంకో విధంగా ఏంటంటే, నేను మంచిగా వర్క్ చేస్తే ఆఫీస్లో వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేస్తాను. అప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తిలకు పెట్టుకుంటాను ఆఫీస్లో. సో వాళ్ళకి తెలుస్తుంది భక్తి ఏంది, ఇది ఏదో ఒక దేవుడిని చేస్తున్నాడు. వాళ్ళకి ఏ దేవుడు కూడా తెలియదు అసలు. ఏదో దేవుడికి భక్తి చేస్తాడు కానీ మంచిగా వర్క్ చేస్తాడు అని వాళ్ళు 2 కనెక్ట్ చేసుకుంటారు అన్నమాట. అప్పుడు వాళ్ళకి భక్తి మీద అప్రిషియేషన్ వచ్చింది. భక్తి మీద అప్రిషియేషన్ వచ్చిందంటే కృష్ణుడు ప్లీజ్ అవుతారు. కృష్ణుడు ప్లీజ్ అయితే మనకి మెరిసి వస్తుంది. అట్లా మనం భక్తి చేస్తున్నట్టు అనమాట. సో అది ఇంకో విధంగా.
అట్లాగే థర్డ్ విధంగా మనకి ఏదైనా అవకాశం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ ప్లానింగ్ మీటింగ్స్ అని పిలుస్తారు, అందరూ ఫుడ్ తీసుకురావచ్చు అని చెప్తారు, అప్పుడు మనం ప్రసాదం తీసుకొచ్చి ఇవ్వచ్చు. లేకపోతే మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ప్రసాదం అందరికి పంచవచ్చు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్కి. అట్లా అదొక విధంగా భక్తి ఇవ్వచ్చు అనమాట. అట్లా మనం చేసే నెక్స్ట్ లెవెల్ ఏదైతే పెద్ద టైమ్స్ అవుతున్నాయో అవి భక్తి చేసుకోవడం అన్నమాట. ఇంకా మనందరికీ నిద్ర 6 to 8 hours నిద్రపోతాం మోస్ట్ ఆఫ్ అస్. సో అది కూడా భక్తి చేసుకోవచ్చు. ఎట్లా అంటే మనం నిద్రపోలేదు అనుకో, అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చాంటింగ్ మంచిగా చేయలేము, చాంటింగ్ చేసేటప్పుడు పడుకుంటాం. అట్లాగే నిద్రపోలేదు అనుకో మనం పిచ్చోళ్ళం అయిపోతాం, మైండ్ సరిగ్గా పనిచేయదు, అంటే ఏ డ్యూటీ మనం చేయలేము. అందుకని నిద్రపోవాలి అని సేవాభావంతో పడుకుంటాం అనమాట. అట్లాగే అది కూడా తొందర పడుకొని తొందర లేవడం ప్రాక్టీస్ చేస్తాం, అప్పుడు అది కూడా భక్తి అవుతుంది. ఎందుకంటే నేను మార్నింగ్ మంచిగా చాంట్ చేసుకోవాలని పడుకుంటున్నాను కదా, అందుకని అది కూడా భక్తి అయిపోతుంది అనమాట. అట్లా అది నెక్స్ట్ లెవెల్ బిగ్గర్ ఐటమ్స్. తర్వాత స్మాలర్ ఐటమ్స్ కూడా మనం ఇది భగవంతుడికి ప్లీజింగ్ ఉంటుందా, నేను వీళ్ళతో ఇట్లా అడిసాను అనుకో భగవంతుడికి ప్లీజింగ్ ఉంటుందా, నేను సౌమ్యంగా మాట్లాడితే భగవంతుడికి ప్లీజింగ్ ఉంటుందా, అది నెక్స్ట్ లేయర్ వర్క్ చేయొచ్చు అనమాట మనకు. అట్లా ప్రతి డీలింగ్స్లో చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఐడియా వచ్చింది, ఇక్కడ వెకేషన్కి వెళ్ళాలని ఐడియా వచ్చింది. కోర్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి పిల్లలకి వెకేషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్, స్వధర్మ కింద వస్తుంది. కానీ ఏదైతే మనకి మన పర్సనల్గా ఏదైనా ఎంజాయ్మెంట్ ఐడియా వచ్చిందనుకో అప్పుడు మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇది ఇది భగవంతుడికి ప్లీజింగ్ ఉందా, ఏమైనా హెల్ప్ అవుతుందా భక్తికి, మనం ఏదో విధంగా లింక్ క్రియేట్ చేసుకోవడం కాదు, ఎంత రియల్గా హెల్ప్ అవుతుందని చూసుకోవాలన్నమాట. అట్లా మన డెసిషన్స్ అన్నిటికీ ఇది భక్తికి అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని ఆలోచించుకోవాలన్నమాట. అట్లా భక్తిలో ముందుకు వెళ్ళాలన్నమాట. మనం ఓన్లీ డైలీ చాంటింగ్ చేయడమే సరిపోకుండా నేను త్రూ అవుట్ ద డేలో నేను భగవంతుని ప్లీజ్ చేయడానికి చేస్తున్నానా అన్నీ, లేకపోతే నా సంతోషం కోసం చేస్తున్నానా అని, అది రియల్ టెస్ట్ అనమాట మనందరికీ భక్తిలో ఎంత గ్రో అవుతున్నాం అనేసి అనమాట. అంటే అది ఎప్పుడు వస్తుంది, మనకు భగవంతుడు గుర్తుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేటప్పుడు. అప్పుడు మనకి ఆ నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఇది భగవంతుడికి ప్లీజింగా కాదా అని. ఆ భగవంతుడు గుర్తుండడం ఎప్పుడు వస్తుంది, ఎర్లీ మార్నింగ్ మనం సాధన మంచిగా చేస్తే అప్పుడు త్రూ అవుట్ ద డే మనకి భగవంతుడు గుర్తు చేసుకోవడం ఈజీగా ఉంటుంది, తర్వాత మన సెన్సెస్ కంట్రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది త్రూ అవుట్ ద డే. సో అందుకని మార్నింగ్ మంచిగా చాంటింగ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మార్నింగ్ మంచిగా చాంటింగ్ చేసుకోవాలంటే రాత్రి తొందర పడుకోవాలంటే మనం ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ తీసుకోవాలి, తర్వాత మనం మన క్యాలెండర్ని మంచిగా చూసుకోవాలన్నమాట. సో దట్ ఇస్ సమ్ థాట్స్ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ థాట్స్ ఆర్ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభు, ధన్వత్ ప్రణామం. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. చాలా అద్భుతంగా ఉంది ప్రభు క్లాస్. ప్రభు దీంట్లో ఇప్పుడు మీరు చెప్పారు కదా, నెక్టర్ ఆఫ్ డివోషన్ లో 6 క్యారెక్టరిస్టిక్స్ అని, దాంట్లో మీరు సాధన భక్తి, భావ భక్తి గురించి చెప్పారు కదా. సాధన భక్తి అంటేనేమో ఇది దీపం నైవేద్యం ఇవి, భావ భక్తి అంటేనేమో మన ప్రహ్లాద్ మహారాజ్ లాగా భావంతో దేవుణ్ణి మనసులో చాంటింగ్ చేసుకుంటూ ఆయన మనసులో పెట్టుకుని చేయటం. అట్లాగే ఇంకొక 4 ఉన్నాయా ప్రభు? కాదు, 6 క్యారెక్టరిస్టిక్స్ వేరే టాపిక్, ఈ మూడు విధాల భక్తి వేరే టాపిక్ అనమాట, 2 సపరేట్ టాపిక్స్. ఓకే. సో భక్తి ప్రోగ్రెసివ్ స్టేజెస్ అనమాట. సాధన భక్తి నుంచి మనం భావభక్తి వెళ్తాం, భావభక్తి నుంచి ప్రేమ భక్తికి వెళ్తాం అనమాట, అట్లా హైయర్ లెవెల్స్. ఓకే ఓకే, అది 3 స్టేజెస్ అనమాట. సో సాధన భక్తి అంటే మనం గురుగారు చెప్పినవన్నీ చేయటం అనమాట ఫిక్స్డ్గా. నాకు ఇప్పుడు భగవంతుడికి చాంటింగ్ చేస్తే భగవంతుడు ప్లీజ్ అవుతారని ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇప్పుడు కృష్ణుడు ప్లీజ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ చాంటింగ్ చేస్తే మంచిది అని చాంటింగ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. అది వైదిక భక్తి స్టేజ్ అనమాట. భావభక్తి స్టేజ్ అంటే మనకి కృష్ణుడి గురించి గానం చేస్తే కృష్ణుడు ప్లీజ్ అవుతారు, నేను మంచిగా అలంకారం చేసుకొని కృష్ణుడి ముందుకు వెళ్తే కృష్ణుడు ప్లీజ్ అవుతారు, అది హార్ట్ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అది భావభక్తి అనమాట స్టేజ్. ఓకే ఓకే. తర్వాత 6 క్యారెక్టరిస్టిక్స్ ఏమో ఇందులో ఉంటాయి, నెక్టర్ డివోషన్లో ఉంటాయి. నేను చూసి చెప్పమంటే చెప్తాను బేసికలీ.
ఇంకేమైనా కామెంట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి ఎవరికైనా ఈ లోపల? హరే కృష్ణ దండవత్ ప్రణామ్ ప్రభుజీ. చెప్పండి దండ ప్రభుజీ. సో నాదేంటంటే సపోజ్ మన 16 చేశాక చాంటింగ్, అప్పుడు మామూలుగా ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు అడిషనల్ గా చేయాలనుకుంటున్నప్పుడు, బికాస్ అంటే ఆ నోరుకి కొంచెం అలవాటు ప్రాక్టీస్ ఉండాలి అని ఆ చాంటింగ్ అట్లా చేసుకోవచ్చు కదా, అప్పుడు ఇన్అటెంటివ్ అయినా సరే. బట్ అడిషనల్ కాబట్టి లైక్ పుటింగ్ సంథింగ్ ప్రాక్టీస్ కోసం అని, అభ్యాసం కోసం. అబ్సల్యూట్లీ చేయొచ్చు, డెఫినెట్లీ చేయొచ్చు. యా అట్లా చేయొచ్చు. అప్పుడు కూడా మనం భగవంతుని ప్లీజ్ చేయడం కోసం చేయాలన్నమాట. ఓన్లీ నేను ఎక్కువ నేను ఇట్లా చాంట్ చేస్తున్న డివోటీ అని అనుకోవడం కాదనమాట. అంటే ఓకే, హ్యూమిలిటీతో చేస్తే చాలు. ఎగ్జాక్ట్లీ. లైక్ బికాస్ కొన్నిసార్లు లైక్ వేరే పనులలో మనకు టైం దొరుకుతుంది కదా చేసేటప్పుడు, ఈవెన్ కుకింగ్ చేసేటప్పుడు కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 అని మామూలుగా అనుకోవాలనిపించినప్పుడు అనుకోవచ్చు కదా. కరెక్ట్, అనుకోవచ్చు, మంచిది అనిపించు. సో ఓకే, సో అది బట్ మినిమం చేయాల్సిన డైలీ సాధన మాత్రం ఆ విధంగా ఫోకస్ చేసుకొని అడిగి ఎంత అటెంటివ్గా వీలైతే అంత చేయడం, 1 షాట్ ఆర్ వాట్ ఎవర్, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చాంటింగ్, అది ఒకటి. తర్వాత ఇంకో ఏంటంటే లైక్ ప్రతిరోజు లైక్ చాంటింగ్ చేసేటప్పుడు అలా మొక్కాల ప్రతిసారి, లైక్ యూనో జనరల్గా కొన్నిసార్లు మనం చాంటింగ్ చేసే ముందు మనం కృష్ణని అడగం కదా, బట్ ట్రై చేస్తూ ఉంటాం. ప్రతిరోజు అడగాల చాంటింగ్ చేసేటప్పుడు. ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. అప్పుడు మనం కృష్ణుడితో రిలేషన్షిప్ పెంచుకుంటున్నాం అనమాట. మనం హోల్ భక్తి అంతా కృష్ణుడు ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నాం కదా. సో అందుకని కృష్ణుడు మనం చాంటింగ్ ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆలోచించాలన్నమాట, నేను ఎందుకు చేస్తున్నా చాంటింగ్, కృష్ణుడిని ప్లీజ్ చేయడం కోసం చేస్తున్నాను. కానీ నాకు తెలుసు నా మైండ్ ఎక్కడికో వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తుంది, పిల్లల దగ్గరికి వెళ్తుంది, వైఫ్ దగ్గరికి వెళ్తుంది, నేను ఏదో ఒక విషయంకి వెళ్తుంది, ఇరాన్ న్యూస్ దగ్గరికి వెళ్తుంది, అట్లా అంటూ. సో అందుకని మనం భగవంతుని మీద డిపెండ్ అవుతున్నాం అనమాట. ప్రే చేయడం అంటే భగవంతుని మీద డిపెండ్ అవుతున్నాం. లేదంటే నా శక్తితో నేను చేస్తాను, నాకేమో నేను గ్రేట్, నేను అటెంటివ్గా చేస్తాను గ్యారంటీ అనుకోకుండా అనమాట. సో అట్లా ప్రాక్టీస్ చేయొచ్చు మనం భగవంతుడిని ఎందుకు చేస్తున్నానో పర్పస్. తర్వాత కృష్ణుడిని ప్రే చేయొచ్చు, మన ఆచార్య ప్రభుపాద వారిని ప్రే చేయొచ్చు, పంచతత్వాన్ని ప్రే చేస్తాం కదా. మనం జయ శ్రీకృష్ణ చైతన్య మంత్రం చదువుతాం కదా, అప్పుడు ప్రే చేస్తాం అన్నమాట, నాకు శక్తి ఇవ్వండి నేను చాంటింగ్ మంచిగా చేయడానికి అనేసి అనమాట. అట్లా ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది అనమాట. అది ఐ థింక్ అది కొంచెం స్టార్ట్ చేయాలి. నేను అది చేయట్లేదు రెగ్యులర్గా, అంటే అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అలా ప్రే చేసుకుంటాను. డెఫినెట్గా ఎవ్రీడే నాకు అది చెయ్యి అని అడిగేస్తాను. అని అంటే ఇప్పుడు 1 year కావాల్సింది ఒకటేసారి అడగవచ్చు కదా, ఎవ్రీడే అడగకుండా. అమ్మ నాకు రోజు అన్నం పెట్టు అంటే రోజు పెడుతుంది కదా, అలా అయిపోయింది. బట్ మీరు చెప్పినట్టు ఎవ్రీడే కొంచెం అట్లీస్ట్ లోపల సంకల్పం లాగా చేసుకొని ఆయనతోని పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ అయ్యడానికి, ఇప్పుడు మనం ఎలా అయితే ఫ్రెండ్స్తోని టైం టు టైం బేసిస్లో మాట్లాడుకుంటామో, సో ఆ విధంగా గాడ్తో కూడా చేయడానికి బాగుంది ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ప్రభుజీ చాంటింగ్ చేసేటప్పుడు నియమాలు ఏమైనా పాటించాలా ప్రభుజీ? అంటే బాహ్య శుద్ధి, మెయిన్ అంతర్శుద్ధితో మనం ఎలాగా చేస్తాం, బాహ్య శుద్ధి అంటే కంపల్సరిగా స్నానం చేయాలి, ఇట్లా ఏమైనా ఉన్నాయి ప్రభుజీ? అంటే మామూలుగా మార్నింగ్ పూజ చేసేటప్పుడు చేస్తాం, మిగతా టైంలో చెప్తాను ప్రభుజీ. హరే కృష్ణ మహామంత్రం చాంట్ చేయడానికి బాహ్య శుద్ధి ఏం అవసరం లేదు. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రం వేదిక మంత్రాలాగా ఓం తోటి, క్లీం తోటి, అట్లా బీజ మంత్రాలతో స్టార్ట్ అవ్వట్లేదు కదా, అందుకని బాహ్య శుద్ధి అవసరం లేదనమాట. అది మెయిన్ రీజన్ అనమాట. ఆ మంత్రాలు చాంట్ చేస్తే మనకి ఆపోజిట్ అవుతాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి బాహ్య శుద్ధి లేకపోతే. వీటికైతే క్లీన్ తోటి స్టార్ట్ కావట్లేదు కాబట్టి ఏ టైంలో చేయొచ్చు. అంటే బీజాక్షరాలు లేవు కాబట్టి మనం ఎట్లా అయినా చేసుకోవచ్చు. అది ఆచార్యులు చెప్తారు అనమాట. సో మంచి ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మార్నింగ్ చేసేటప్పుడు అయితే, మార్నింగ్ చాంటింగ్ చేసేటప్పుడు అయితే జనరల్గా స్నానం చేసి చేస్తాం అనమాట జనరల్గా. అది కూడా కంపల్సరీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సిచ్యువేషన్ కుదరదు అనమాట. కొంతమంది సిచ్యువేషన్ ఎట్లా అవుతుంది అంటే, స్టార్టింగ్లో భక్తులు కొంతమంది స్టార్ట్ అవుతారు కదా, వాళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళకి ఏదో ఒక విధంగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు అనమాట. స్నానం చేద్దామంటే స్నానం కంటే వాళ్ళకి ముందు ఇది చేయాలి, అది చేసిన తర్వాత స్నానం చేయాలి, స్నానం చేసిన తర్వాత ఇది చేయాలని వెళ్ళిపోతుంటారు అనమాట. అందుకని వాళ్ళకి ఏం చెప్తారంటే, వాళ్ళ మెంటర్గా ఏం చెప్తారంటే, పర్లేదు నువ్వు స్నానం లేవగానే మొహం కడుక్కోండి, ఒకసారి నోరు కడుక్కోండి, చాంట్ చేయండి అని చెప్తారు అనమాట.
అది స్టార్టింగ్ వాళ్ళకి ఎవరికైతే చేయలేకపోతారో. ఓకే ప్రభుజీ. మనం చేయగలిగితే మంచిది. స్నానం చేస్తే మనం మైండ్ అటెంటివ్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కూడా. అవును ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. మరి ప్రభుజీ ఇట్లా మనకు ఆ అంటే రిటైర్మెంట్ అదంతా వానప్రస్థాశ్రమం అట్లా ఉంది కదా ప్రభుజీ, అట్లా మన ఇస్కాన్ వాళ్ళకి ఏమైనా ఉందా ప్రభుజీ ఇక్కడ అమెరికాలో, లైక్ వేర్ పీపుల్ కెన్ రిటైర్ అన్నట్టు? యా, వానప్రస్థ ఆశ్రమం అంటే బేసికలీ మనం మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ భక్తిలో స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఎర్నింగ్ చేయము, ఇంకా జాబ్ చేయమన్నమాట ఇంకా. సో అది మెయిన్ ప్రిన్సిపల్ అనమాట, వానప్రస్థ ప్రిన్సిపల్. సో తర్వాత ఇది డిఫరెంట్ మోడల్స్లో చేస్తామంట వానప్రస్థ ప్రిన్సిపల్. ఒక మోడల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హోలీ ప్లేస్కి వెళ్తాం, వృందావన్లో, మాయపూర్లో అన్న వెళ్ళి మనంతటి మనమే ఒక ఇల్లు తీసుకుంటాం అక్కడ. సో వాళ్ళకి టెంపుల్ వాళ్ళు ఇచ్చేది ఏం లేదు జనరల్గా, మనంతటి మనమే ఇల్లు తీసుకుంటాము, మన ఖర్చులు మనం పెట్టుకుంటాము, వాళ్ళు టెంపుల్లో సేవ ఆపర్చునిటీస్ తీసుకుంటాం అనమాట. అట్లా చేయడం అదొక మోడల్ అనమాట. ఇంకా కొన్ని మోడల్స్ ఏంటంటే, నేను టెంపుల్లో జాయిన్ అవుతాను, నేను కొంచెం డబ్బులు కూడా ఇస్తాను మీకు, నేను ఆశ్రమం, వాళ్ళకి ఆశ్రమం ఉందనుకో, ఆ టెంపుల్లో ఆశ్రమం ఉందనుకో, అక్కడ ఉండొచ్చు అనమాట. అట్లా యూఎస్లో టెంపుల్స్ ఏమైనా ఆశ్రమం మోడల్లో ఉన్నాయా నాకు ఏమి గుర్తు రావట్లేదు ఇప్పుడైతే. ఆశ్రమం మోడల్లో ఏమి లేవనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. అలాచోలో అయితే ఫస్ట్ మోడల్ ఉంది, ఏంటంటే మనం అంతా మళ్ళీ ఇల్లు తీసుకుంటాము, వెళ్ళి టెంపుల్కి దగ్గరలో ఉండి చేస్తాం అనమాట. అట్లా చాలామంది డివోట్స్ ఉన్నారన్నమాట, ఓల్డ్ పీపుల్ అందరూ ఉన్నారన్నమాట అక్కడ. ప్రిపర్ డిసేబుల్స్ లైక్ 50s 100s మెంబర్స్ ఉంటారన్నమాట. ప్రభుజీ అది అలాచు అని ఫ్లోరిడాలో మతి. ఓ ఫ్లోరిడాలోనా? కానీ అది కూడా వాళ్ళు టెంపుల్లో ఉండడం కాదనమాట, మనంతా మనం ఉండటము, టెంపుల్లో సేవ్ చేస్తాం అంతే. అంటే నేను అదే ప్రభుజీ, మంది మనం చేసుకుందాము, వీ షుడ్ నాట్ బి బర్డెన్ టు ద టెంపుల్, దట్స్ ఫర్ షూర్. కుదిరితే మనం చేయాలి అంతే గానీ వీ షుడ్ నాట్ బి బికమ్ ద బర్డెన్ ఫర్. ఇంకోటి వచ్చి నేను అడుగుతున్న టైప్ ఎట్లా అంటే ప్రభుజీ, మనము ఇక్కడ మనకు అమెరికాలో రిటైర్మెంట్ హోమ్స్ అనేసి ఉంటుంది కదా ప్రభుజీ, లైక్ దే హ్యావ్ అపార్ట్మెంట్స్, లేకపోతే 1 room అపార్ట్మెంట్, లేకపోతే జస్ట్ 1 room ఉన్నాను చాలు, ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ కదా, 1 room ఉన్నాను చాలు, వాళ్ళు కుకింగ్ ఏమీ లేకుండా జస్ట్ అఫ్ కోర్స్ దే గో టు పే ఫర్ ఎవ్రీథింగ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ విత్ డివోషనల్ పాత్ నడిచేటట్టు, జస్ట్ ఒక రూమ్ లో ఉన్నా చాలు అట్లా. అంటే నాకు తెలిసి నాకు తెలియదు మతి, ఉన్నాయేమో తెలియదు కానీ నాకు తెలియదు. నేను ఇంకా తెలియలేదు, నాకు ఇంకా తెలియలేదు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్ సో ఫార్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. షూర్, వెల్కమ్ మతి. సో సంపత్ ప్రభు అడిగారు కదా 6 క్వాలిటీస్, బుక్లో చూశాను. బేసికలీ క్లేశాగ్ని అని ఫస్ట్ది, అంటే ఇది భక్తికి 6 క్వాలిటీస్ అనమాట. ఉత్తమ భక్తిలో 6 క్వాలిటీస్ అనమాట. క్లేశాగ్ని అంటే మన డిస్ట్రెసెస్ అన్ని పోతాయి అనమాట ఇనిషియల్ అయిన భక్తిలో, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 ఏమో శుభద అంటే ఆస్పీషియస్ని వస్తుంది, మంచి జరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత మోక్ష లఘుతాకృత్ అంటారు, అంటే ముక్తి కూడా తన్నేయగలుగుతారు అనమాట. ఎందుకంటే ముక్తి లోవర్, భక్తి కంటే లోవర్ ప్లాట్ఫామ్ అనమాట. అట్లాగే సుదుర్లభ, అదే మాట్లాడుకున్నాం మనం. సుదుర్లభ అంటే రేర్గా వస్తుంది భక్తి, భావభక్తి రావడం చాలా రేర్ అనమాట. ఎందుకంటే కృష్ణుడు కంట్రోల్ చేయగలుగుతారు, మనం భావభక్తి ఉన్న డివోటీ కృష్ణుని కంట్రోల్ చేస్తారు. అందుకనే మనం ప్యూర్గా వస్తేనే, ఇంకా కృష్ణ భక్తి కాకుండా ఇంకా వేరే ఏం కోరికలు లేకపోతేనే మనకి ఇస్తారన్నమాట భావభక్తి. తర్వాత సాంద్రానంద విశేషాత్మ అంటే ఫుల్ ఆనందంగా ఉంటారనమాట. సో అది. తర్వాత శ్రీకృష్ణ ఆకర్షణి సా అంటే కృష్ణుడే మన భక్తికి అట్రాక్ట్ అయిపోతారు అనమాట. అది 6th క్యారెక్టరిస్టిక్స్ అనమాట. సో అది 6 క్వాలిటీస్ ప్రభు. భక్తి రసం చదివితే కూడా మంచిది మీకు కూడా. యా, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం की जय, श्री प्रभुपाद की जय. पांचकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. हरे कृष्ण. థ్యాంక్ యూ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी.